హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. 1 to 2 hours వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ వీడియోస్ని లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 8 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. దీనిలో జనవరి నుంచి ఆగస్టు వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి. సో ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వారు 80 రూపీస్ను గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ఈ నెంబర్కు చెల్లించేసి దాని యొక్క స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్ కనుక పంపిస్తే మీకు 1 to 2 hours దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ అదేవిధంగా పూర్తి డీటెయిల్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ చూసి ఈ పీడిఎఫ్ అయితే తీసుకోగలరు. ఒకవేళ ఆగస్టు మంత్ పీడిఎఫ్ కావాలనుకుంటే 20 రూపీస్ అయితే చెల్లించవలసి ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో చెల్లించి మీరు దాన్ని కూడా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జోనల్ విధానంపై త్వరలో సీఎం సమీక్ష అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఉద్యోగ నియామకాలపై నిర్ణయం అంటూ చూడవచ్చు. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త విధానం మేరకు ఇతర జోన్లలో పనిచేస్తున్న వారిని స్వంత జిల్లాలకు పంపించడం, ఆర్డర్ టు సర్వ్ ఉద్యోగులు కేటాయింపులు, సీనియారిటీ, జిల్లాల వారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారు, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ల జారీ అంశంపై నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. సీఎం సమీక్ష సమాచారంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పూర్తి వివరాలతో నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21 లేదా 22 నుంచి శాసనసభ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జోనల్ విధానానికి సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలు ముందే తీసుకునే వీలున్నట్లు తెలిసిందంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ నెల 21 లేదా 22 నుంచి మనకు శాసనసభ సమావేశాలు జరిగేటువంటి ఈ టైంలో దీనికంటే ముందే వీటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నిన్న మనకు సీఎం కేసీఆర్ గారిది ఢిల్లీ పర్యటన ముగించుకొని మనకు తెలంగాణకైతే రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ వీక్లో వీటిపైన చర్చ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో 21, 22 శాసనసభ సమావేశాలకు ముందే దీని మీద చర్చ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే రెవెన్యూలో కీలక సంస్కరణ అంటూ ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. వీఆర్ఓలకు కొత్త బాధ్యతలు, నియామకాలతో పాటు ఏకకాలంలో సర్దుబాటు, త్వరలో కీలక ప్రకటన అంటూ చూడవచ్చు. సో వీఆర్ఓలకు సంబంధించినట్టు ఒక అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది. సో వీఆర్ఓలను రద్దు చేసి ఏడాది గడుస్తున్నటువంటి నేపథ్యంలో రెవెన్యూ శాఖను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంటూ చూడవచ్చు. రెవెన్యూలో ఆశించినటువంటి ఫలాలు రావడం, సంస్కరణలతో మెరుగైనటువంటి ఫలితాల నేపథ్యంలో ఇక నూతన పోస్టుల భర్తీతో ఈ శాఖను మరింత పకడ్బందీగా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందంటూ చూడవచ్చు. గత సోమవారం నుంచి ఈ శాఖలో క్యాడర్ స్ట్రెంత్ వివరాలు సేకరిస్తుంది. ఉమ్మడి 10 జిల్లాల్లోని మొత్తం ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, కొత్త జిల్లాల్లో ఎంతమంది మేర సిబ్బంది అవసరం ఉంది, ఇంకా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనేటువంటి కోణంలో వివరాలు సేకరిస్తున్నట్లు, కలెక్టర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు ఇక్కడ CCL సిబ్బంది ఈ వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో పొందుపరుస్తున్నారని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక కొత్తగా 23 జిల్లాలతో ఏర్పాటుతో నూతన మండలాలు, రెవెన్యూ డివిజన్లో రెవెన్యూ శాఖలో భారీగా సిబ్బంది అవసరం నెలకొంది. పెరిగినటువంటి జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల మండలాలకు అనుగుణంగా ప్రభుత్వ క్యాడర్ స్ట్రెంత్ పెంచలేదు. దీంతో ఆ శాఖకు సంబంధించిన సిబ్బంది తక్కువ ఉండడంతో పని ఒత్తిడి తీవ్రతమవుతుంది. రెవెన్యూ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 37,000కు పైగా క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారించగా పలు శాఖల్లో ఖాళీలు ఏళ్లుగా నెలకొన్నాయి. సో అండ్ తహసీల్దారీ కార్యాలయంలో కూడా ఖాళీలు ఎక్కువ ఉండడంతో క్యాడర్ స్ట్రెంత్ పెంచాలని యోచిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఓవరాల్గా మనకి ఇక్కడ వీఆర్ఓకి సంబంధించినటువంటి సర్దుబాటు కావచ్చు. ఇంకా రెవెన్యూ శాఖలో కొత్త జిల్లాలు ఏర్పడినటువంటి నేపథ్యంలో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. వాటిని 1 week నుంచి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి వివరాలు సేకరిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీఆర్ఓ వ్యవస్థ రద్దు నేపథ్యంలో 5,485 వీఆర్ఓలకు సంబంధించినటువంటి సర్దుబాటు గురించి కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి ఖాళీలను కూడా సేకరించి త్వరలో వీటికి కూడా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ త్వరలో 17,000 పోస్టులతో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ రానుందని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు. ఇది మనకు నిర్మల్ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫేస్బుక్ పేజ్లో మనకు నిన్న దీనికి సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు జీవితంలో ఏదైనా సాధించాలనే తపన, ఆత్మవిశ్వాసం, సేవాభావం గల యువత ఖచ్చితంగా రాణిస్తారని నిర్మల్ జిల్లా ఎస్పీ CH ప్రవీణ్ కుమార్ గారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17,000 పోస్టులతో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ రానుంది. నిర్మల్ జిల్లాకు సంబంధించి దాదాపు 300 నుండి 500 మంది పోలీస్ కానిస్టేబుల్ ఖాళీ పోస్టులు రావచ్చును అని చెప్పారు. సో ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో రానున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కొరకు
నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ద్వారా అర్హత కలిగినటువంటి నిరుద్యోగ యువతి యువకులు నిర్మల్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఫ్రీ రిక్రూట్మెంట్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. సో కావున దీనికి సంబంధించినటువంటి వారు ఎవరైనా అర్హులు కనుక ఉంటే సో వాటికి సంబంధించినటువంటి ధృవపత్రాలతోటి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రకటనలో ఇక్కడ వెల్లడించడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఫేస్బుక్ పేజ్కి వెళ్ళినా కూడా సో మీకు దీనికి సంబంధించినటువంటి పోస్ట్ అయితే అక్కడ కనబడుతుంది. సో త్వరలో అంటే ఓన్లీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి 17,000 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే దీనికి సంబంధించి ఎస్ఐకి సంబంధించి కాకుండా ఓన్లీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వబోతున్నారట. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మీకు దగ్గర ఉన్నటువంటి స్టేషన్లకు వెళ్ళి సో ధృవపత్రాలు ఇచ్చేసి దీనిలో మీరైతే జాయిన్ కావచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఒక అప్డేట్ ఇచ్చారు. ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద అయితే చెప్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 2 to 3 మధ్యలో దీనికి సంబంధించినటువంటి లైవ్ సెషన్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఫ్రీ క్లాసెస్, మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు. జస్ట్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ తోటి అయితే లాగిన్ కండి, యాప్లోకి వెళ్తారు. సో అక్కడ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అనేటువంటి కేటగిరీని ఎంచుకోండి. తర్వాత సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని కనుక సెర్చ్ చేస్తే మన పేజ్ మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నన్ను ఫాలో కండి. నేను క్లాస్ స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు 25+ క్లాసెస్ అయితే చెప్పాను. వాటికి సంబంధించిన రికార్డెడ్ క్లాస్ అక్కడ ఉంటాయి. ఒకసారి వినండి, నచ్చితేనే మీరు వాటికి సంబంధించి ఫాలో కండి. ఇంకా దీనిలో చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి. పెయిడ్ క్లాసెస్ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సెస్ అయితే రన్ చేస్తున్నారు. 12+3 ఆఫర్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది. ఇంకా అవే కాకుండా సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్లాసెస్ కావచ్చు, పలు రకాల కోర్సెస్ అయితే దీని ద్వారా అందించడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి చూసి వీలుంటే వీటికి సంబంధించినటువంటి కోచింగ్ తీసుకోగలరు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇరిగేషన్లో 70% పోస్టుల భర్తీ అని చెప్పేసి ఒక అప్డేట్ జరగవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 70% పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా సర్వీస్ రూల్స్ను సవరించి అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, జాయింట్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్ విధానాన్ని ప్రకటించింది. 30% పోస్టులు ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తామని పేర్కొంది. సంబంధిత కేడర్లో 3 ఏళ్ల సర్వీస్ పూర్తయినటువంటి వారికి ప్రమోషన్లు ఇస్తామని చెప్పింది. అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను మల్టీ జోనల్గా, ఇతర పోస్టులను జోనల్ పోస్టుగా పేర్కొంది. సో రిక్రూట్మెంట్ అథారిటీ ఈఎన్సీ వ్యవహరిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నిన్న దీనికి సంబంధించినటువంటి మనకు ఒక అబ్స్ట్రాక్ట్ నోటీస్ కూడా రిలీజ్ చేశారు. సో వాటిలో మనకు దాదాపుగా 70% పోస్టులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 70% పోస్టులు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే నోటిఫికేషన్స్ ద్వారా ఇచ్చి భర్తీ చేస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం ఒక ఉత్తర్వును జారీ చేసింది. దానిలో ఉన్నటువంటి జోనల్ కూడా ఇలా కేటాయించినట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఇండియన్ నేవీలో ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. 180 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. సో టోటల్గా ఇక్కడ పోస్టుల విభాగాలు కనుక చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి సంబంధించి, ఎడ్యుకేషనల్ బ్రాంచ్, అదేవిధంగా టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. సో షార్ట్ లిస్టింగ్, అదేవిధంగా ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా దీని యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. October 5th వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ మనం టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఒకసారి చూసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్కి అయితే అప్లై చేసుకోండి. ఇక సీడాక్ గురించి మనం ప్రీవియస్లో చూసాం. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే అంగన్వాడీ టీచర్లకు శుభవార్త అంటూ ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సూపర్వైజర్ పోస్టులకు లైన్ క్లియర్, పదోన్నతుల ద్వారా 340 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం. అనుభవం, రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ, దసరా నాటికి ప్రకటన వెలువడే అవకాశం అంటూ చూడవచ్చు. సో ఇదైతే మనకు అంగన్వాడీలో అంటే మీన్స్ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకు సూపర్వైజర్ పోస్టులకు సంబంధించినటువంటి పదోన్నతులు కల్పించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. 340 పోస్టులకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో వారికి సంబంధించి దానిలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఒక టెస్ట్ కండక్ట్ చేసి ఈ సూపర్వైజర్ పోస్టులు ఇస్తారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్లు మనం ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఆల్రెడీ ప్రతి దాని గురించి నేను ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్నటి వీడియోలో కూడా సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడడం జరిగింది. సో మనం ఇది ఇంతకుముందు చూసాం. అండ్ నెక్స్ట్ నిన్న ఈవినింగ్ మీకు ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేశాను. పరిగెత్తి గోడును వినిపిద్దాం, 12న ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కొట్లాట అంటూ ఓయూ వేదికగా నిరుద్యోగుల పోరాటం అంటూ చూడవచ్చు. జాబ్స్ కోసం రానటువంటి ఒక కార్యక్రమాన్ని ఓయూన మనకు ఓయూ క్యాంపస్లో ఈ నెల 12న ఒక కార్యక్రమం చేపడుతున్నారు. సో దీనికి కాంగ్రెస్ కూడా మనకు మద్దతు ప్రకటించింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి మధు యాష్కి గారు ఈ పరుగును అయితే ప్రారంభించున్నారు. సో ప్రతి ఒక్క నిరుద్యోగి దీనిలో ఎవరైతే ఓయూ స్టూడెంట్స్ ఉంటారో దీనిలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి నిరుద్యోగి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు అకాడమీలో ఫ్రీ క్లాసెస్ వినాలనుకుంటే మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసి మీరు ఫ్రీ క్లాసెస్ను అన్లాక్ చేయవచ్చు. SJT10 అనేటువంటి కోడ్ యూజ్ చేయవచ్చు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి.
థ్యాంక్ యూ ఎవ్రీవన్.